ఈరోజు మనం చాకో చిప్ కుకీ ట్రై చేద్దాం. నాకు యూజువల్లీ అసలు టూ స్వీట్వి నచ్చవు. సో నేను ఇక్కడ యూజువల్ బటర్తో కన్నా సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను నా టేస్ట్ బడ్స్కి తగ్గట్టు. సో ఎవరికైనా ఇలాగ తక్కువ స్వీట్ ఉన్న డెజర్ట్స్ నచ్చుతాయి అంటే డూ ట్రై దిస్ రెసిపీ. ఫస్ట్ ఇప్పుడు 115 grams సాల్టెడ్ బటర్ తీసుకొని ఫుల్గా మెల్ట్ చేయాలి. అది బ్రౌన్ అయ్యే వరకు సిమ్లో పెట్టి మరిగించాలి. సో వన్స్ ఇలాగ బ్రౌన్గా అయ్యాక బటర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ ఒక 225 grams తీసుకుందాం. యూజువల్లీ చాకో చిప్స్ వాడతారు మిల్క్ అండ్ డార్క్ కాంబినేషన్లో, కానీ నాకు ఓన్లీ డార్క్ చాక్లెటే ఇష్టం అండ్ చంక్స్లా ఇష్టం. ప్లెయిన్ ఇలా డార్క్ చాక్లెట్ 60% ఉన్నది తీసుకొని దాన్ని బాగా పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 cup గ్రాన్యులేటెడ్ షుగర్, 3/4 cup బ్రౌన్ షుగర్ వేసి ఇందాక మెల్ట్ చేసుకున్న బటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ వేసి ఒక 1 egg వేయాలి. రూమ్ టెంపరేచర్ ఎగ్ తీసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఆల్మోస్ట్ కరిగేంత వరకు బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 cup మైదా వేయాలి. వేసే ముందు స్విఫ్ట్ చేసుకుందాం సో దట్ లమ్స్ ఏవి లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా చేస్తే మనకి మిక్స్చర్ స్మూత్గా వితౌట్ లమ్స్ వస్తుంది. ఇప్పుడు 1 teaspoon బేకింగ్ సోడా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. బాగా మిక్స్ అయిపోయాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న చాకో చంక్స్ కూడా వేసేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక 30 minutes పాటు ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేద్దాం. ఇలా చేస్తే టేస్ట్ ఇంకా డీప్గా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఓవర్నైట్ కూడా దీన్ని రెఫ్రిజిరేట్ చేసి నెక్స్ట్ డే బేక్ చేసుకుంటే ఇంకా సూపర్ యమ్మీగా ఉంటాయి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని కింద ఒక పేపర్ లాగా పెట్టుకోండి. పేపర్ యాజ్ ఇన్ పార్చ్మెంట్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ. నా దగ్గర పార్చ్మెంట్ లేదు, సో నేను అల్యూమినియం ఫాయిల్ యూస్ చేస్తున్నాను. ఇందాక మనం రెఫ్రిజిరేట్ చేసుకున్న మిక్స్చర్ని బయటకు తీసి స్కూప్ చేసుకుందాం. ఈ స్కూప్ చేసుకున్నది బేకింగ్ ట్రేలో పెట్టుకుందాం. ఈ కుకీస్ బేక్ అవుతున్నప్పుడు బాగా స్ప్రెడ్ అవుతాయి, సో కొంచెం ఎక్కువ డిస్టెన్స్లోనే పెట్టుకోండి సో దట్ వాటికి ఇనఫ్ స్పేస్ ఉంటుంది బేక్ అయినప్పుడు. ఇప్పుడు వీటిని ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఒక 12 to 15 minutes బేక్ చేద్దాం ఆర్ ఎడ్జెస్ బ్రౌన్ అయ్యే వరకు. మన యమ్మీ చాకో చిప్ కుకీస్ రెడీ. ఇవి చాలా గూయిగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. మీకు ఇంకా ఎక్కువ గూయిగా కావాలి అనుకుంటే గ్రాన్యులేటెడ్ షుగర్ క్వాంటిటీ తగ్గించి బ్రౌన్ షుగర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు.